ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది. నాకు తెలియకుండానే ఆలోచనలు నన్ను వెంటాడుతున్నాయి. వద్దన్న విపరీతంగా ఆలోచన సమూహము నన్ను చుట్టుముట్టుతున్నది అనేటువంటి స్థితి ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉండి తీరుతుంది. నిజానికి ఈ మాయా ప్రపంచము ఆలోచన సమూహమే. అంటే ఆలోచన కలిగినప్పుడు మాత్రమే నీకు అన్యత్వము కనపడుతుంది. ఇంతకీ ఆలోచన అంటే ఏమిటి? దానికి ఏమైనా స్వరూపం ఉన్నదా? ఒక మూలం ఉన్నదా? ఒక సత్యత్వం ఉన్నదా అని చూడబోతే అక్కడేమీ లేదు. అయితే మరి నీవు నిద్రపోతున్నప్పుడు ఈ ఆలోచనలు నీకెందుకు కలగటం లేదు? దీని అర్థం ఏమిటి? దేహాత్మబుద్ధి జనించినప్పుడు మాత్రమే ఆత్మగా అహంస్ఫురణగా నీవుగా నిలిచినప్పుడు మరి దేహాత్మబుద్ధి జనించదు కదా, వ్యక్తిత్వము తల ఎత్తదు కదా. కాబట్టి ఇక్కడ ఉనికి లేని ఒక వ్యక్తిత్వము అంటే కర్తృత్వము, నేను దేహము అనే దేహాత్మబుద్ధి తల ఎత్తిన తరువాతనే మిగిలిన ఆలోచనలు పుట్టుకొస్తాయి వాసన ప్రభావము చేత. లేకపోతే ఆలోచనలకి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. అదే విషయం ఇక్కడ మహర్షులు వారు ప్రస్తావిస్తున్నారు. ప్రతి భావము, ప్రతి ఆలోచన, యోచనన్నా ఆలోచనన్నా, తలంపు అన్నా తలపులన్నా ఇవన్నీ ఒకటే. వ్యక్తిత్వంతో నీవు నిలిచినప్పుడు మాత్రమే, ఒక దేహాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే, దేహాత్మబుద్ధి కలిగినప్పుడు మాత్రమే ఆలోచనలు తల ఎత్తుతాయి. దీని అర్థమేంటి? వ్యక్తిత్వము లేక, కర్తృత్వము లేక, పరిమితత్వము లేక, అభాస కాంతి తల ఎత్తకపోతే ఈ ఆలోచనలకి తావు లేదు, అవి పుట్టవు. దాని అర్థం ఏంటి? ఆలోచనలకి స్వయం ప్రతిపత్తి లేదు. ఒకదాని మీద ఆధారపడి ఇవి ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే దేహాత్మబుద్ధి జనించిన తరువాత మాత్రమే పరిమితమైన జీవభావన
వ్యక్తి భావన లేనిది ఉన్నట్టుగా తల ఎత్తినప్పుడు మాత్రమే ఈ ఆలోచనలు పుట్టుకొస్తాయి. కారణం వాసనా ప్రభావము చేత కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, ఇష్ట అయిష్టాలు, న్యాయ అన్యాయాలు ఒకటి కాదు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపంలో ఈ వ్యక్తిత్వాన్ని, ఈ అహంకారాన్ని, ఈ పరిమితత్వాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. మరి దేహాత్మబుద్ధి కలక్కపోతే అవి బహిర్గతం కావు. మరి దీని అర్థమేంటి? తమంతట తాము ఆలోచనలకి, భావాలకి ఉనికి లేదు. వ్యక్తిత్వం తల ఎత్తితేనే ఆలోచన పుడుతుంది. తీరా ఆ వ్యక్తిత్వాన్ని విచారిస్తే, ఉందేమో చూడపోతే అక్కడ వ్యక్తిత్వము లేదు, ఆలోచనలకి ఉనికి లేదు, వ్యక్తిత్వానికి ఉనికి లేదు. కానీ మిగిలి ప్రకాశించేది అహంస్ఫురణ మాత్రమే. అదే ఆత్మస్థితి. ఆ అహంస్ఫురణ నుంచి అహంకారము కానీ, జీవభావన కానీ, సృష్టి కానీ, ఆలోచనలు కానీ, అన్యత్వము కానీ ఏ ఒక్కటి ప్రకాశించలేదు, రాలేదు అన్న విషయం తెలుసుకోవటానికి ఈ అభాస కాంతిలో మాత్రమే, అంటే స్వయం ప్రకాశము లేని ఒక మాయా నేను ఉద్భవించినట్లుగా ఉంటుంది దేహ పరిమాణంలో. లేకపోతే ఆలోచనలు తమంతట తాము బహిర్గతము కావు. ఒక రకంగా తీసుకుంటే భ్రమజనితమైన స్థితిలో మాత్రమే దేహాదులు, దేహాత్మబుద్ధి జనిస్తుంది. ఈ అహంకారానికి, ఈ మాయా నేనుకి అని మనం మాయలో చెప్పుకోవచ్చు. అంతవరకు దేనికి? ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులలో 3 దేహాలని ఈ మాయా నేను, ఈ దేహాత్మబుద్ధి కలిగిన నేను స్థూల దేహముతో ఇదిగో స్థూల జగత్తుని, సూక్ష్మదేహముతో అదిగో స్వప్నలోకాలని, చివరిగా కారణదేహమైన ఆనందమయ కోశంతో ఈ అహంకారము విశ్రాంతి తీసుకుంటుంది సుషుప్తావస్థలో. విచిత్రం ఏమిటి అంటే ఈ 3 అవస్థలు కూడా మాయాజనితములు. కారణం వ్యక్తిత్వమే పుట్టలేదు. పరిమితత్వమే కాలేదు. ఆత్మ ముక్కలై జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అది ముక్కలై జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. మరి ఇవన్నీ ఎలా కనపడుతున్నాయి ఈ మాయలో?
ఇదిగో ఈ అభాస కాంతిలో, అపూర్ణ జ్ఞానంలో మాత్రమే మాయా అనేనికి, భ్రమజనితమైన దానికి మాత్రమే తనలో ఉన్నటువంటి వాసనలు, హిడెన్ టెండెన్సీస్ వల్ల అది కల్పించుకుని బయట చూస్తుంది. తనలో ఉన్నదే బాహ్యంలో చూస్తుంది. అసలు ఈ వ్యక్తిత్వం ఉన్నదేమో అని చూడబోతే, విచారిస్తే ఇది తల్లకిందుగా పడిపోయి స్ఫురణ మాత్రమే మిగిలి అనంతంగా, ఏకంగా, అవధులు లేక ప్రకాశిస్తుంది. అది మాత్రమే సత్యము. ఇక్కడ ద్వైత జ్ఞానమంతా అసత్యమని నీవే గ్రహిస్తావు. ముఖ్యంగా ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. అంటే జీవుడు కానీ, జనన మరణాలు కానీ, అన్యత్వము కానీ, సృష్టి కానీ, గ్రహాదులు కానీ, అవస్థాత్రయములు కానీ ఏ ఒక్కటి కూడా తమంతట తాము ప్రకాశించవు. అంతవరకు దేనికి? నీ దేహం ఉన్నట్టు నీకు తెలుసునా? చెబుతున్నదా? జగత్తు చెబుతున్నదా? సంసారము చెబుతున్నదా? ఇతరులు చెబుతున్నారా? ఇవన్నీ నీవు గుర్తిస్తున్నావు. నీకు అన్యంగా ఉన్నట్టు గుర్తిస్తున్నావు. ఆ గుర్తించే నేను విచారిస్తే ఆ వ్యక్తిత్వము అక్కడ లేదు, పుట్టలేదు. అహం ఆకారము కాలేదు. అహం స్ఫురణ తనకు తానుగానే నిలిచి ఉన్న సంగతి ఆ స్వయం ప్రకాశంలోనే తేలిపోతుంది. అంతేకాని ఇది సత్యమని, దేహము సత్యమని, దేహం పుట్టుక నా పుట్టుకని, ఈ మాయా నేను, ఈ దేహాత్మ బుద్ధి అనుకుంటూ ఉంటుంది. దానికి మహర్షులు వారు దేహాత్మబుద్ధి లేకపోయినా నీవు నిద్రలో ఉన్నావు కదా, ఆ నిద్రలో ఉన్న జ్ఞానమే నీ స్వరూపము, నీ సహజత్వము, అదే శాశ్వతమని ఈ మాయలో సూచించటం జరిగింది. కనుక విచారం మాత్రమే, ఇంట్రాస్పెక్షన్ మాత్రమే, వైరాగ్యము మాత్రమే, నిశ్చలత్వము మాత్రమే సత్యాన్ని ప్రకాశింప చేసే స్థితికి తీసుకుని వెళుతుంది. ఒక రకంగా తీసుకుంటే ఇది కూడా జ్ఞానమే. అభాస కాంతి అన్నా, అపూర్ణ జ్ఞానమన్నా, స్వయం ప్రకాశము లేని జ్ఞానమన్నా అంతా ఒకటే. దీన్ని ఆధారంగా ఎప్పుడైతే ఈ అభాస కాంతిలో అన్యత్వాన్ని చూడకుండా మూలాన్ని నీవు అంతర్ముఖమైనప్పుడు బాహ్య చింతన అదృశ్యమై, చింతావిహీనమై, హృది చింతయామి ఆత్మ అహం స్ఫురణ చేత, జ్ఞానవృత్తి చేత అది ప్రకాశిస్తూ నీ స్వరూపమని అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఉన్నది నేను మాత్రమే అని
స్వయం ప్రకాశమైన ఆత్మ తనకు తానుగా తురీయంగా అనంతంగా మార్పు లేనిదిగా ఉదయ అస్తమానాలు లేనిదిగా అది ప్రకాశిస్తూ నిలిచి ఉంటుంది. దానికి అన్యత్వం ఉండదు. దాని ఎదుట సృష్టి నిలవదు. స్వరూప జ్ఞానమందు జీవుడెక్కడ, జగత్తెక్కడ, జనన మరణాలు ఎక్కడ, ఇవన్నీ కూడా భావాలకే పరిమితము. అందుకని స్వరూప జ్ఞానమందు మరి సృష్టి లేదుగా. చేయవలసింది కావలసింది మౌనము మాత్రమే. నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆదిశంకరుని మాటను గమనించటం ఎంతైనా అవసరం. మంచిది. మౌనమే నీ సహజత్వము. మొదలుపెట్టమ్మా. ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఈ రోజు చదవబోయేది అందరూ వినే ఉంటారా అనుకుంటాను. దాని మీద కూడా మీరు చర్చ చేయవచ్చు. గురుగారు, ప్రతి భావము యోచను ఒకని తలపుగా ఉదయించునే గాని వ్యక్తి లేక తానుగా పుట్టదు. అంటే సూక్ష్మంగా గురుగారు, నీకు వచ్చే ఆలోచన దానంతట అది రాదు. ఒక్కరు ఏమనుకుంటారు, నాకు నా ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి, ఎందుకు వస్తాయి? రాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, నీవు దేహం అనుకున్నప్పుడే వస్తాయి కదా. గురుగారు, అంటే పరిమితమైన ఒక వ్యక్తిత్వము తల ఎత్తినప్పుడే వస్తుంది. నిద్రపోతున్నప్పుడు నీకు ఎందుకు ఆలోచనలు లేవు? భయం గురుగారు. సో నిద్రాస్థితిలోనే నీవు ఇక్కడ కూడా ఉండు. ఎలా ఉండాలి? నిద్రపోతే నీకు తెలియకుండానే నిద్రపోతున్నావు, లేకుండానే మెలకు వస్తుంది. కష్టపడుతున్నావా? లేదు గురుగారు. కాబట్టి కాస్త పరిశీలించండి. అహంకారం దూకింది. ఎందుకు దూకింది? వ్యక్తిత్వము, వాసనలు, కర్మలు, బంధాలు, సుఖ దుఃఖాలు అనుభవించడానికి దూకింది. మరి నిద్ర హాయిగా ఉంటుందిగా, అక్కడే ఉండొచ్చుగా, బయటికి ఎందుకు రావాలి అన్న విషయం కూడా అడిగారు మహర్షి. నువ్వు తెచ్చుకున్న ప్రారంభము అనుభవించటానికి ఒక తన్ని బయటికి పంపిస్తుంది. లే, బయటికి పో. బాగానే ఉంది, బయటికి వచ్చాడు. బయటికి రాబోయే ముందు నీ ఆత్మే ఉంటుంది, అక్కడ జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే దేహము నేను అనే వ్యక్తిత్వము తల ఎత్తిందో, ఇన్స్టంటేనియస్ గా ఇంద్రియాలు పనిచేయటం, సరౌండింగ్స్ చూడటం, జగత్తుని చూడటం, సంసారం చూడటం జరుగుతుంది. శాతం అవుతుందా? ఉత్తర నుంచి బయటికి రాబోయే ముందు మెలకువ ఉంటుంది. మెలకువ అంటే ఉన్న జ్ఞానం ఉంటుంది అక్కడ. నువ్వు హడావుడిగా లేచేతో కొంపలు పడినట్టు పని చేయడానికి బయలుదేరుతావు. బయలుదేరవద్దు. కాసేపు హోల్డ్ చేయి. ఎలా హోల్డ్ చెయ్యాలి?
నెడుతుంది కదా అనుకుంటాం, అది నెట్టదు. ఉమ్, చాలా ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ లో ఉమ్, నిద్ర నుంచి బయటికి రావటం ఏమిటి, దేహాన్ని జగత్తుని చూడటం ఏంటి, కర్మలు ఆచరించడం ఏంటి, ఉమ్, మరి జరిగిపోతాయి. ఆ గురువు గారు. ఉమ్, వరి కావద్దు. ఉమ్, నిద్రపోతుంటే రాబోయే ముందు, వెనుకవ రాబోయే ముందు, ఉమ్, వెనుకవ అంటే నీ దృష్టి దేహాత్మ బుద్ధి, ఉమ్, అన్యత్వాన్ని చూడబోయే పుట్ట ముందు, పుట్ట. ఉమ్, ఉమ్, ఆలోచన రాబోయే ముందు, ఉమ్, అక్కడ కాసేపు నీవు నిరాకారంగా జ్ఞానమయంగా ఉమ్, ఉంటావు. ఉమ్, ఆ స్థితిని కంటిన్యూ చేయమంటాడు మహర్షి. ఉమ్, అంటే ఇప్పుడు కూడా నువ్వు ఆత్మలే. ఆత్మజ్ఞానము కొత్తగా రాదమ్మా. ఉమ్, ఈ స్ఫురణ అనేది చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. ఉమ్, నిద్ర నుంచి బయటికి రాబోయే ముందు, బయటికి అంటే ఆలోచనలు ఆలోచన. ద్వైతము ఉమ్, ఉమ్, రాబోయే, అక్కడ నువ్వు కనుక ఆపినప్పుడు నీకు అన్యత్వం కనపడదు, ఉమ్, దేహం కనపడదు, ఆలోచనలు రావు, ఈ పని చెయ్యాలి ఆ పని చెయ్యాలి అనేది ఏది ఉండదు. ఉమ్, ఆ స్థితిని నీవు నిలపగలిగితే అది అలవాటు అవుతుంది. ఉమ్, ఆ తర్వాత బయటకు వచ్చిన ఉమ్, ఆ బేస్ లో ఉంటావు. బేస్ అంటే ఏమిటి? గతంలో ఒకసారి చెప్పాను, ఇట్ ఈస్ ఎ క్యారియర్ వేవ్. అది ఉమ్, నీ కర్మకాండలు చెయ్యటానికి అది బేస్. ఉమ్, ఎట్లా ఉంటుందంటే ఎరుకనే క్యారియర్ వస్తుంది ముందు. ఉమ్, ఉమ్, అది తనకు తాను గుర్తించుకుంటుంది. ఆ ఎరుక ఉమ్, వస్తుంది అని ఎందుకంటున్నాను? నిద్ర నుంచి వస్తున్నావు కాబట్టి. ఉమ్, నిద్రలో ఉన్నది ఉమ్, ఆత్మస్థితి. ఉమ్, ఉమ్, ఈ అహంకారము ఉమ్, వృత్తిరాహిత్యమై ఉంది నిద్రలో. ఉమ్, ఉంది దేహస్ఫురణ జగత్స్ఫురణ లేదు అక్కడ. ఉమ్, కాబట్టి నిద్ర నుంచి, నిద్ర అవస్థ నుంచి నీవు తిరిగి అహంకారం దేహాత్మ వృత్తి తల ఎత్తే లోపు ఉమ్, నీ స్థితి ఎలా ఉంటుందంటే జ్ఞానమయంగా, నిరాకారంగా, అనంతంగా ఉన్న సంగతి ఆత్మగా నీవు గుర్తిస్తావు. ఉమ్, దట్ ఈస్ అ వెరీ వెరీ వైటల్ ప్లేస్ వేర్ యూ విల్ నో యువర్ రియాలిటీ. ఉమ్, దీని రివర్స్ ఏమిటి? జాగ్రత్త అవస్థ నుంచి నిద్రపోబోయే ముందు ఆ గురువు గారు. ఉమ్, నువ్వంటావు ఉమ్, యుక్త కాలంలో నిద్ర వచ్చింది, ఏడిపోయానో తెలియదంట. ఉమ్, ఉమ్, అక్కడ కూడా ఈ మనస్సు ఇంద్రియాలను విత్డ్రా చేస్తుంది. ఉమ్, విడుదల పడ్డా అది కాంకనేట్ చెయ్యదు. ఉమ్, నిద్ర పోబోయే ముందు క్షణకాలంలో పూర్తిగా దేహాత్మ బుద్ధి అంతరించి జ్ఞానమయంగా నిలిచి ఉంటుంది. నిద్ర పోబోయే ముందు ఉన్న నీ సహజ స్థితి, ఉమ్, నిద్ర నుంచి బయటకు వచ్చే ఉమ్, సహజ రెండు ఒకటే. ఉమ్, సరే, అవస్థలు అవస్థకి మధ్య అనేది కాసేపు పక్కకి పెడదాం. ఉమ్, ఇది చాలా ఒక రకంగా తీసుకుంటే చాలా తేలికైంది. ఉమ్, ఎందుకు తేలికైంది? నిద్రపోబోయే ముందు
ఆలోచనలతో నిద్రపోతావని కదా. లేదు గురుగారు. ఉహు. ఉమ్. మనస్సుని డిఫెంట్ చేస్తున్నారు, ఉమ్. ఇంద్రియాల వ్యాపారాలు ఆపేస్తున్నారు. అక్కడ ఉమ్. ఎన్ని శబ్దాలు ఉన్నప్పటికీ వాటిని నీవు రిసీవ్ చేసుకో. అవును. అంటే అర్థం ఏంటి? యు ఆర్ విత్డ్రాయింగ్. కరెక్ట్. మీరు ఎప్పుడన్నా రైల్లో ప్రయాణం చేశారా? అన్ని శబ్దాలే ఉంటాయి. ఎన్ని శబ్దాలున్నా నిద్రపోయే సమయానికి ఈ పంచేంద్రియాలు, అన్ని ముఖ్యంగా ఈ ఆ, శ్రోత డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అవును గురుగారు. ఉమ్. ఎన్ని మూసుకుంటే ఏం కనపడదు. ఉమ్. అది విత్డ్రా అవుతుంది. ఉమ్. ఎట్లాగైతే తాబేలు ఉమ్. తన కాళ్ళని లోపలికి తీసుకుంటుందో ఉమ్. ఆ విధంగా ఈ పంచేంద్రియాలని విత్డ్రా చేస్తుంది ఉమ్. ఈ మనస్సు. ఉమ్. ఎప్పుడైతే పంచేంద్రియాలు విత్డ్రా అయిపోయినాయో మనస్సుకి ఇంకా రిసీవింగ్ ఉండదు. ఉండదు. ఉమ్. ఇక ఎన్ని చప్పుళ్ళున్నా, రైలు చప్పుళ్ళున్నా నీకు వినపడదు. ఆ గురుగారు. ఉమ్. పక్క వాళ్ళు లేపి స్టేషన్ వచ్చిందంటే తప్పు, చెప్తే తప్పలేదు. ఉమ్. రైలు సంగతి ఎందుకు చెబుతున్నానంటే ఇంట్లో కూడా ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఉమ్. పెట్టుకున్నా, రేడియో ఉన్నా వినకపోతే అది లేనట్లే. ఆ గురుగారు. ఉమ్. ఇట్ ఈస్ ద రిసీవింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఉమ్. యూ డోంట్ రిసీవ్. అవును. మనస్సు కూడా ఒక ఇంద్రియం, ఉమ్. గతంలో కూడా చెప్పాను. చెప్పారు గురుగారు. అది పంచేంద్రియాల యొక్క ఫంక్షన్ తీసుకుంటుంది. ఉమ్. ఎప్పుడైతే ఆ ఇంద్రియ వ్యాపారములను ఉమ్. పూర్తిగా విస్మరిస్తుందో ఉమ్. అది ఇన్స్టంటేనియస్ గా ఆత్మగా ఉండిపోతుంది. ఉమ్. ఆర్ యు గెటింగ్ దిస్ పాయింట్? అర్థమైంది గురుగారు. నిద్రపోబోయే ముందు ఉమ్. ఆ ఎరుక ఎలా ఉంటుందో చెప్తున్నా. ఉమ్. నిద్ర నుంచి రాబోయే ముందు కూడా ఉమ్. ఎరుక ఉంటుంది. ఉమ్. బిఫోర్ ది మైండ్ తాబేలు కాళ్ళని బయటికి తీసుకొచ్చి నడిచే లోపల ఉమ్. అక్కడ ఉంటుంది. ఉమ్. దీస్ ఆర్ టూ వైటల్ పాయింట్స్ వేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ యువర్ నేచర్. ఉమ్. చాలా తేలికైంది. ఉమ్. సరే, బయటకు వచ్చారు. ఆలోచనకి ఆలోచన మధ్యలో రాకుండా ఉండటానికి ఎఫర్ట్ కావాలి ఇక్కడ. ఉమ్. అబ్బా, ఆ గురుగారు. నేను ధ్యానం చేయమంటాను. ఆ. ఆలోచన లేకుండా చూచే నేను ఉమ్. ఇప్పుడు కూడా ఆత్మే, ఉమ్. జ్ఞానమే. ఉమ్. అది అసోసియేట్ కాదు దేంతో, దేహంతో. ఏంటోటి. ఉమ్. ఎప్పుడైతే దేహంతో కాదో ఉమ్. నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే ఇప్పుడు కూడా ఉంటుంది. ఉమ్. దాన్ని అలవాటు చేసుకోమంటాడు మహర్షి. ఉమ్. మేము నిద్ర లేవంగానే పనులు చేయటము అలవాటైపోయింది కాబట్టి దేహాత్మ బుద్ధితో నిజం అనుకుంటున్నాం. ఉమ్. ఇది కనపడిపోతుంది. బై హ్యాబిట్ యూ ఫీల్ దిస్ ఇస్ రిమోట్. ఉమ్. అలవాటైంది. నీకు ఆత్మ అలవాటైతే ఉమ్. ఇది వస్తూ పోతూ ఉందని నీకే అనిపించదు. ఉమ్. బేస్లో ఉంటావు. ఆ గురుగారు. ఉమ్. ఆర్ యూ గెటింగ్ ద డిస్టింక్షన్? అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. అంటే నిద్ర లేచిన వెంటనే ఇప్పుడు ఆలోచన వచ్చిందంటే ఇంకా మనసు బయటకు వచ్చినట్టే కదా గురుగారు. అక్కడ లిప్త పాటు ఉండడానికి అవుతుందా గురుగారు? మనస్సు నువ్వు గుర్తిస్తేనే అది మనస్సుగా ఉంటుంది, లేకపోతే ఆత్మగా ఉంటుంది. ఒకటే నేనుంటుందిగా. అంటే ఆలోచన వచ్చినా కూడా గుర్తిస్తేనే. ఆలోచన రాదు ఇంకా. దేహాత్మ వస్తే ఆలోచన వస్తుంది. దేహాత్మ బుద్ధి అంటే
ఆ ఎరుక ఇలా ఉంటుంది, నిరాకారంగా, నిశ్చలంగా, ఉమ్, ఎరుకమయంగా. ఎప్పుడైతే ఈ మనస్సు ఇంద్రియాల జోలికి పోయి దేహత్వ బుద్ధి వచ్చిందో అప్పుడు దేహము, కాలము, టైం చూస్తాం. ఉమ్, లేకపోతే చూడం. ఉమ్, ఆ తర్వాత కూడా ఇదే ఉంటుంది. ఆ గురుగారు. ఏది పితర నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ ఉమ్, జ్ఞానం అయితే ఉందో ఉమ్, కర్మలు చేస్తున్న అదే ఉంటుంది నీతో. ఉమ్, అహంకారం ఆత్మని విడిచి ఉండదు, ఉమ్, మనస్సు ఉండదు, ఇంద్రియాలు ఉండవు, ఆలోచనలు ఉండవు. ఉమ్, దేహాత్మ బుద్ధి వస్తేనే ఆలోచన. సో ది ఆలోచన ఇస్ ఏ గ్రాండ్ సన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆ, అని చెప్పారు ముని మనోడు. కదా. ఆ గురుగారు. కాబట్టి దేహాత్మ బుద్ధి జనిస్తేనే నీకు ఆలోచన. విడిగా ఆలోచనలకి అవకాశం లేదు. ఉమ్, నువ్వు అనుకోవచ్చు ఉమ్, నాకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. నీవు వ్యక్తిగా, కర్తగా దేహాత్మ బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు వస్తాయి, తర్వాత రావు. ఉమ్, నువ్వు మూలంలో ఉన్నావు అనుకో, ఉమ్, దేహం ఉందా నీకు ఆలోచన రాదు. ఉమ్, ఐ కెన్ అష్యూర్ యూ. అప్పుడు నువ్వు దేహం ఉంటూ ముక్త స్థితిలో ఉన్నట్లు లెక్క. దాన్ని మనం జ్ఞాని అన్నాం. ఇక్కడ ఉమ్, సృష్టిలో అందరూ కూడా జీవన్ముక్తులే, ఆత్మ అనే ముక్త స్థితితోనే ఉంటారు. ఉమ్, కొత్తగా ఏది రాదమ్మా. ఆ గురుగారు. ఉమ్, రమణ మహర్షి ఏ స్థితిలో ఉన్నాడో ఉమ్, నీవు అదే స్థితిలో ఉంటావు. ఉమ్, డిఫరెన్స్ ఇస్ దేహాత్మ బుద్ధికి అలవాటై మూలం తెలియటం లేదంటావు. అవును. మహర్షి ఏమంటారు, నేనుగానే ఉన్నాము, ఏది తెలుసుకోవాలో తెలుసుకున్నాను, ఉమ్, ఇది ఉన్నా లేకపోయినా సాగిపోతుంది. అట్లా ఉమ్, అదే. మహర్షి ఆత్మ అని, ఉమ్, శంకరుడు ఆత్మ అని విడిగా ఆత్మలు ఉండవమ్మా. ఉమ్, ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్, ఉమ్, కరెంట్ ఈజ్ వన్, ఉమ్, అప్లయన్సెస్ ఆర్ డిఫరెంట్. ఆ గురుగారు. ఉమ్, కాబట్టి వ్యక్తిగత ఆత్మ అనుభవం ఉండదు. ఉమ్, ఇవాళ పెట్టిన స్టేట్మెంట్ ఏమిటి, ఆలోచనలకి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఉమ్, వ్యక్తిత్వము తల ఎత్తితేనే అవి ఉంటాయి. ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా గురుగారు, ఇప్పుడు అంటే బయట మనము మాట్లాడుకునేటప్పుడు బయట నేను చూసినప్పుడు, విడిగా చూసినప్పుడు, ఇప్పుడు నా ఫ్రెండ్ లేకపోతే నా భర్త, నా పిల్లలు అన్నప్పుడే కదా వ్యక్తిత్వం ఏర్పడతా ఉంది. అట్లా ఆలోచనలు సాగుతున్నాయి. ఎందుకు సాగుతున్నాయి, నువ్వు పరిమితమైన దేహానికి లిమిట్ అయినావు కాబట్టి వచ్చినాయి. అదే, అవును గురుగారు. ఉమ్, నువ్వు ఆత్మగా ఉంటూ ఉమ్, దేహం చూసిన దేహం కూడా ఆత్మే అంటావు, ఉమ్, సృష్టి కూడా ఆత్మే అంటావు, ఆత్మని విడిచి ఏది లేదంటావు. ఉమ్, అలవాటు, అలవాటు. ఉన్నానన్న ఎరుకని అలవాటు చేసుకోవాలి. అదే గురు. కొత్తగా రాదమ్మా. ఉమ్, సమస్య ఎక్కడ వస్తుంది, వ్యక్తిత్వంతో ఆత్మను తెలుసుకుంటే కష్టం, కుదరదు. రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్, నాట్ టు జీవ. ఉమ్, జీవకు ఆ వస్తుంది అదంటే ఉమ్, ఒక ఆభరణంలాగా. ఆ గురుగారు. ఒకసారి పూర్తిగా ఏమన్నా మిగిలిందా. ప్రతిభావము యోచను ఒకని తలుపుగా ఉదయించునే గాని వ్యక్తి లేక తానుగా పుట్టదు. ఒకసారి ఉమ్, అంతేగా. అంతే గురుగారు. ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అంటావు, ఆ, వాటంతా నువ్వు రావమ్మా, నీవు గేట్లు తీస్తేనే వస్తాయి. వస్తాయి. అవును గురుగారు. ఉమ్, తేనె చుట్టూ తెలుసు కదా,
ఉమ్. ఈగలు నీ మీదికి రావు, కదిలిస్తే వస్తాయి. కరెక్ట్. ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి అనే తుట్టని కదిలిస్తే ఆలోచనలు వస్తాయి, కోరికలు, బంధాలు, రాగద్వేషాలు ఒకటి చేస్తాం. అవును. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆలోచన ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఈగో, ఇండిపెండెంట్ ఆఫ్ ది వ్యక్తిత్వం. వ్యక్తిత్వము తల ఎత్తకపోతే, దేహాత్మ బుద్ధి తల ఎత్తకపోతే నీకు ఆలోచన కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. గుర్తించలేదు. ఇది నీకు అర్థం కావాలి అంటే ప్రశాంతమైన మనస్సు కలిగి ఆలోచనలు తగ్గిపోతున్న కొద్దీ నువ్వు బేస్లో ఉంటావు. బేస్లో ఉండటం అంటే ఆత్మగా ఉంటావు, అవేర్నెస్ తో ఉంటావు. ఆ తర్వాత ఆలోచన వచ్చిన ఆ బేస్ మీదనే ఉంటాయి. నిన్ను బంధించే పరిమితమైన జీవుడు ఉండడు అక్కడ. అహంకారము ప్యూరిఫై అయి ఉంటుంది, బంధించదు. అతి కష్టం మీద నీకు ఆలోచనలు వస్తాయి. తర్వాత ఇప్పుడు కష్టపడకుండా అన్ని ఆలోచనలు వస్తాయి. ఎప్పుడెప్పుడు విషయాలు చదువుతూ ఉంటావు, నువ్వు తొమ్మిది మంది వస్తూనే ఉంటాయి. కనుక విస్మరించు, స్మరించు, పనులు చెయ్యి. పనులు అడ్డంకు కాదమ్మా. నీవు మూలంలో ఉంటూ ఎన్ని పనులు చేసినా నిన్ను బంధించు. మూలము తెలియక నేనంటే వ్యక్తి అన్నప్పుడు అంతా బంధిస్తుంది. సుఖ దుఃఖాలకి కారణం సహజత్వము నీకు తెలియకపోవడం. వ్యక్తిత్వంతో, అహంకారంతో తెలుసుకునేది కాదు. కాబట్టి ది బెస్ట్ ప్లేస్ టు నో ఈస్ నిద్ర లేవబోయే ముందు, నిద్రపోబోయే నీ చేతిలోనే ఉంటుంది. సాధన అంటూ ఏదీ లేదు. నీవే అదైనప్పుడు సాధన ఏమిటి? ఏమైనా రవి? గురుగారు, అది నిద్ర నుంచి లేవగానే కానీ ఆ మొదటి నేను అని ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది కదా, అది దేహంతో తాదాప్యం అది మన ప్రమేయం ఎక్కడనే వచ్చేస్తుంది. నీవు ఇగ్నైట్ చేస్తేనే తప్ప రాదు. ఇప్పుడు నిద్ర సడన్ గా లేపారనుకో, అయోమయ స్థితిలో ఉంటావు, దేన్ని గుర్తుపట్టలేదు. ఎందుకని? ఆత్మగా ఉన్నావు అక్కడ. ఎవరన్నా బాగా నిద్రపోతున్నప్పుడు సడన్ గా లేపారనుకో, ఒక వెర్రి ఆవేశం చూస్తావు, ఏమైందో తెలియదు, ఎవరు తెలియదు. ఒక తెలియని స్థితి ఏర్పడుతుంది. ఆ తెలియని స్థితి ఆత్మస్థితి. చుట్టూ మొహాలు చూసి వస్తాం. తర్వాత మొహం నీళ్ళు తల్లి కడుగులు చూస్తే అన్ని బయటకు వస్తాయి. అంటే ఏమిటి? గుర్తుపట్టలేనటువంటి స్థితి ఉంటుంది. ఆత్మ దేన్ని గుర్తుపట్టదు. ఇంద్రియాలు ఉంటాయి, యూ డోంట్ ఐడెంటిఫై. ఎందుకని? దేహాత్మ బుద్ధి జన్మించిన తర్వాత గుర్తుపడతాం. మాయా నేను వస్తేనే గుర్తుపడతాం. అంతవరకు దేనికి? అప్పుడప్పుడు నిద్రపోయి లేస్తే తెల్లవారుజామునో సాయంత్రం తెలియదు.
అవును గురువు గారు, అవునవును. బాగా డీప్ స్లీప్. ఐడెంటిఫై చేయలేవు. మళ్ళీ అవును, గడియారం చుట్టూ కరెక్ట్. పక్క వాళ్ళు చెప్పడం తప్ప అప్పుడు తెలుస్తుంది, నాకు తెలియదు. అవునవును. యువర్ ఐడెంటిఫికేషన్ ఈజ్ బ్యాక్డ్ బై సపోర్ట్. అక్కడ ఒకటి ఎస్టాబ్లిష్ అయితే తెలుస్తుంది. గడియారం, సూర్యకాంత్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటావు. లేదా నీవు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కనపడుతున్నప్పుడు అప్పుడే చూస్తుంది, లేకపోతే రాదు. ఓకే ఓకే. అంటే అదే అంటే నిద్ర నుంచి లేచి వెంటనే నేను కొంచెం ఆ గుర్తెరగటం వల్ల ఆ కాంటాక్ట్ ఏర్పడుతుంది అప్పటి నుంచి దేహం. అంటే సారాంశం ఏమిటి? దేహాత్మ బుద్ధి జనిస్తేనే తప్ప నీకు ఆలోచన రాదు. సింపుల్ కన్క్లూజన్. దాని రివర్స్ ఏమిటి? ఆలోచన లేకపోతే దేహాత్మ బుద్ధి ఉండదు. వెరీ సింపుల్. అర్థం చేయటం ఇటు నుంచి అటు చూసినా ఒకటే. రవి, అర్థమవుతుందా? అంటే ఆలోచన రా దేహాత్మ బుద్ధి ఉంటేనే ఆలోచన వస్తుంది కదా గురువు గారు. రివర్స్ కుదరదు కదా. ఎందుకు కుదరదు? నువ్వు ఆలోచన లేకపోతే నువ్వు అహంకారం లేదుగా, అక్కడ ఆత్మే ఉంటుంది. అహంకారం వస్తేనే ఆలోచన. ఆలోచన ఎత్తకపోతే అహంకారం లేదు అక్కడ. అదే ఆలోచన లేకపోతే అహంకారం లేనట్టే. మ్యాథమెటికల్ ఈక్వేషన్. అట్టించి అది ఆలోచన లేదు, ఇటు లేకపోయినా అది ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. కరెంట్ ఉంటేనే దీపాలు వెలుగుతాయి. దీపం వెలక్కపోతే కరెంట్ లేనట్టేగా. అవును, బాగా అర్థమైందిగా. గురుగారు. ఆలోచన రావాలి అంటే వ్యక్తిత్వము, దేహాత్మ బుద్ధి ఉండి తీరాలి. అంటే కరెంట్ ఉండాలి అక్కడ. అవును. ఆలోచన లేదు అంటే అక్కడ అహంకారం లేదన్నమాట. ఏముంది? ఆత్మ ఉంది. అందుకని సింపుల్ గా చాలాసార్లు చెప్పుకుంటాను, ఆలోచన లేని మనస్సు ఆత్మేను. చెప్పారు. పాయింట్ అర్థమైంది. ఆలోచన లేకపోతే ఇంకా అహంకారం లేనట్టే ఇంకా అక్కడ. ఇంకా దేహాత్మ బుద్ధి జనించదు అక్కడ. అంతేకాదు, దేహాత్మ బుద్ధి లేకపోతే నువ్వు ఆత్మలో ఉన్నట్టేగా. అంటే దేహం ఉన్నా ఆలోచన లేదు కాబట్టి ఆ దేహంతో కాంటాక్ట్ ఉండదు. ఇంకా ఏమున్నా నీకు కనపడదు. ఏమున్నా నీకు గుర్తించవు. పెయిన్ కూడా గుర్తించవు. లేకపోతే రావడం మనిషికి చేతికి అంత వ్రణం వస్తే why he is unable to recognize? Because the ego is totally smashed. అక్కడ వెరీ సింపుల్. రమణ మహర్షి అయినా నువ్వైనా సిస్టమ్ మీద ఒకటే. నీకు సిస్టమ్ ఉండదు. ఆయనకు వేరే ఆత్మ, నీకు వేరే ఆత్మ, అట్లా ఉంటుంది. కాబట్టి ఈ టు సమప్ దేహాత్మ బుద్ధి తల ఎత్తితేనే ఆలోచనలు వస్తాయి. ఆలోచన తల ఎత్తకపోతే దేహాత్మ బుద్ధి లేదు అక్కడ, ఉన్నది ఆత్మే ఉంటుంది. ఓకే. మరి ఇక్కడ ఈ దేహాత్మ బుద్ధి నిద్ర లేవంగానే జనిస్తుంది కదా గురువు గారు. మరి అది దాన్ని మనం ఆపలేం కదా. అది జనించడం అనేది నిన్ను ఆపమంటే బేస్లో ఉంటూ చూడు, నో ప్రాబ్లం. ఆయన ఏ కర్మ ఆపాడు మహర్షి? అంటుతోనే అదేంటి పదార్థాలు తయారు చేసేవాడిగా. కర్మలు అడ్డు కాదు. ఏ పని మీదనైతే ఈ దేహం వచ్చిందో మహర్షికైనా నీకైనా జరిగి తీరుతుంటుంది. ద డిఫరెన్స్ ఈస్
మూలంలో ఉంటూ అకర్మలు చేస్తున్నాడు, మూలము తెలియక సకర్మను చేస్తున్నావు. ఇది తేడా. ఏదైనా గురుగారు ఇది difference. అర్థమైందా? అదే ఆయన ఏం చేసినా అది ఇంకా దేహాత్మ బుద్ధి జనించదు కాబట్టి అది చేయనట్టే. ఎగ్జాక్ట్లీ. చేసినా చెయ్యని వాడే. ఇప్పుడు ఇక్కడ మూలము నీకు అవగతం కాలేదు కాబట్టి కర్తృత్వంతో పునరపి మరణం పునరపిగలను అనుకుంటున్నాం. అటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఆలోచన రహిత స్థితి ఆత్మస్థితి. సింపుల్ గా ఆలోచన లేదు కదా, నాకు ఆత్మ తెలియటం లేదు అనద్దు. ఆలోచన లేని స్థితిలో మౌనంగా ఉండు, కంటిన్యూగా. అదే నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు ఆదిశంకర్. ఏమా సరోజ? గురువు గారు అర్థమైంది గురువు గారు. ఆలోచన రహిత స్థితి ఆత్మస్థితి. అది సంగతి. అర్థమైంది గురువు గారు. ఆలోచన రహిత స్థితే ఆచార రహిత స్థితి ఆత్మస్థితి. గురువు గారు అర్థమైంది గురువు. దేహాత్మ బుద్ధి వస్తేనే ఆలోచన. అవునండి. ఆలోచన కరెక్టే గురువు గారు. అది 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 అప్పుడప్పుడు తెలుస్తోంది గురువు గారు. ఆలోచన లేకపోతే అది అంటే అది ఆత్మస్థితి కాదు గాని నిశ్చలంగా ఉన్నట్టు మాత్రం ఒక కలుగుతోంది గురువు గారు. ఆలోచన లేదండి అంటే ఆత్మస్థితి అంటే కాదు కదా గురువు గారు. ఆభరణం తయారు కాకపోతే బంగారమే ఉందిగా. అవునండి అవునండి ఆభరణమైన బంగారమే ఉందిగా. అవునండి అవునండి. అహంకారం ఉన్నా లేకపోయినా ఆత్మకి బంగారానికి ఇబ్బంది లేదు. అవును గురువు గారు. కానీ బంగారం లేకుండా నగ రాదు. అది నీకు అర్థం అవటానికి ఆత్మ మాత్రమే ఉంది, సృష్టి లేదు. యాక్చువల్ గా గురువు గారు. నో క్రియేషన్. అవును గురువు గారు. ఇప్పుడు ఆయన ఎవరు అడుగుతున్నారు? ఆత్మజ్ఞానం నాకేం లాభం అన్నాడు. నా సర్వ జరిగినట్టు. అవునండి అంతకంటే ఏం చెప్తాడు? అవునండి